గండికోట రాజేంద్ర ప్రసాద్, జిఆర్పి అని పిలుస్తారు. నాకు ఏజ్ 55 అండి. నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ లో జాబ్ చేయడం వల్ల నాకు హై ప్రెషర్ ఉండడం వల్ల నాకు డయాబెటీస్ 2005లోనే డయాబెటీస్ వచ్చిందండి. అంటే సుమారుగా 20 ఏళ్ళ ముందే నాకు డయాబెటీస్ తో నేను సఫర్ అయ్యేవాడిని. సో డయాబెటీస్ కి నేను డైలీ టాబ్లెట్స్ వాడేవాడిని. నేను కలవని డాక్టర్ అంటూ లేరు. ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్ మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడేవాడిని. కానీ ఎప్పుడు నా షుగర్ కంట్రోల్లో ఉండేది కాదు. గ్రాడ్యువల్ గా పెరిగేది, పెరిగి 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 లాస్ట్ గా అది తినక ముందు 265, తిన్న తర్వాత 310, 320 ఆ లెవెల్కు షుగర్ ఉండేది. అది కూడా నేను టాబ్లెట్ వేసుకోకపోతే అది ఇంకా 500, 400 పెరిగిపోయేదేమో. సో వేసుకున్నప్పుడు 310, 320 ఉండేది. అలాంటి సమయంలో నాకు డాక్టర్ చిన్నా గోపి సార్ ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి నేను సార్తో మాట్లాడడం జరిగింది. సార్ ఏం పర్లేదు, మీరు 20 ఏళ్ళ నుంచి ఈ జబ్బుతో నయమవుతున్నారు. మీకు ఒక 4 to 5 months వాడండి రెగ్యులర్ గా, లేదు మాక్సిమం 6 months లో మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది. తర్వాత ఈ మెడిసిన్ కూడా స్లోగా తగ్గించేయచ్చు, పర్మనెంట్ వాడాల్సిన అవసరం లేదు అన్నారు. స్టార్టింగ్ లో నేను కొద్దిగా షాకింగ్ అయ్యాను. ఇదేంట్రా 20 ఏళ్ళ నుంచి తగ్గని డయాబెటీస్ 6 months లోనే తగ్గిస్తా అన్నారు సార్, అది కూడా ఇంకా మందులు వాడాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఆ హోప్ అనేది నాకు కొద్దిగా హ్యాపీగా ఫీలింగ్ వచ్చినా కొద్దిగా సర్ప్రైజింగ్ గా ఉండేది. తర్వాత నేను సార్ చెప్పిన మెడిసిన్స్, ఆయుర్వేద మెడిసిన్స్ వాడుతున్నాను. అలాంగ్ విత్ అల్లోపతి మెడిసిన్స్ వేసుకుంటూ నేను 2 months తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను వాలంటరీగా చెక్ చేసుకుంటే నా షుగర్ లెవెల్ ఇట్ కమ్ డౌన్ టు 133కి తగ్గిపోయిందండి. నా లైఫ్ లో 20 ఏళ్ళ లైఫ్ లో ఒకసారి కూడా అంత డ్రాస్టిక్ గా ఎప్పుడు తగ్గలేదు. మళ్ళా నెక్స్ట్ మంత్ లో అది 100 బిలో వచ్చేసిందండి, నార్మల్ లెక్క వచ్చింది.